శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది హాస్టల్ని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వడరేవు ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ అండ్ ఎంఏ ఆస్ట్రాలజీ అండ్ వాస్తు అండి. నా సెల్ నెంబర్ 7075389589 7075389589. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన నెంబర్కి మీరు ఫోన్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. అంతేకాకుండా మ్యాచింగ్ అంటారు కదా, వధూవారుల జాతకాలు కలిసే పొంతన అది చెప్తాము. ముహూర్తాలు, వివాహ ముహూర్తాలు పెడతాము కదండి, పెడతాను అంటే నేనే చేస్తాను, ఎవరు ఉండరు. చక్కగా అద్భుతంగా నేనే పర్సనల్గా మీతో మాట్లాడుతూ ఉంటా కూడా. ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేసేది కూడా నేనే. సో ఈ విధంగా మీకు ఏమాత్రం డౌట్లు ఉన్నా, ఏదున్నా అవకాశం ఉన్నా చెప్పించుకోండి. సరే అండి, ఇప్పుడు మనం 1 జూలై 2025 నుండి 31 జూలై 2025 వరకు కూడా ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంది, ఆ గ్రహాల యొక్క ప్రభావం వివిధ రాశుల మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నా వీడియోస్ మీకు నచ్చితే ఎప్పటిలాగే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిథున రాశి వారికి మీ రాశిలోనే గురుడు ఉండడము, 26 నుంచి శుక్రుడు ఉండడం ఒక అదృష్టం అండి, మంచిది చేస్తాడు. అదే యాక్చువల్గా ముందర గురుడే కాబట్టి జూలై నెల మొత్తం కూడా చాలా మీకు బాగుండడానికే అవకాశాలు బాగా ఉన్నాయి. అంటే ప్రతి రంగంలోనూ మీరు విజయం సాధిస్తారు. మీరు అనుకున్నట్టుగా సాధించి తీరుతారండి. గురు ప్రభావం వల్ల కూడా, గురువుడు ఉండడం వల్ల మీకు వేదశాస్త్రంలోనూ బాగా చదువుకోవడానికి, అలాగే ఆగమశాస్త్ర పండితులు కానీ చదువుకోవడానికి విద్య బాగా సంప్రాప్తిస్తుంది. అలాగే రవిబుధులు ద్వితీయ భావంలో, రవిబుధులు కర్కాటక రాశిలో ఉన్నారండి. కర్కాటక రాశికి డాక్టర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బుధుడు కూడా ద్వితీయ భావం ఉండడం వల్ల ఫైనాన్షియల్గా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. పైగా ఎక్కువ మాట్లాడుతుంటారు మీరు, ఎక్కువగా మాట్లాడుతూ ఉండడము, ఎక్కువగా చతురతగా ప్రాసలతో మొత్తానికి మాట్లాడడము, అలాగే ముఖవర్చస్సు బాగా పెరగడము, విద్యలో నృత్యం కానీ అంటే గాయకులు పాటలు పాడడం కానీ బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. రవి బుధులు ఉన్నారు కాబట్టి ఫైనాన్షియల్లో ఏమాత్రం ఇబ్బంది పడరు. అద్భుతం, చాలా మంచి యోగం కలిగి ఉన్నారండి. చాలా గొప్ప విషయమే. కుజబుద్ధులు కూడా 3వ భావంలో ఉండడం గొప్ప ఫైనాన్షియల్ స్టేటస్ ఖచ్చితంగా పెరుగుతుంది. అలా కాకుండా ప్రయాణాలు షార్ట్ జర్నీ చేసేస్తుంటారు. బహుశా వాహనం కొనుక్కుంటారేమో, వాహనం కానీ ఒక గృహం కానీ కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. మీకు ఎక్కువగా మీ స్కిల్స్ బాగా పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఏదైనా 4వ భావంలో కుజుడుకి శని దృష్టి తప్పు, ఖచ్చితంగా తప్పే. అంటే ఏంటి, ఏం లేదండి, జనరల్గా మీ చదువు విషయంలో ఆటంకాలకు ఎదురవుతుంటాయి. చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు చిన్న దెబ్బలు తగ్గడానికి పడిపోవడము, లేదా బస్సు ఎక్కుతూ పడిపోవడము, స్కూల్ బస్సు అదేదో చిన్న మొత్తానికి ఇబ్బందులు మాత్రం ఉన్నాయండి. చిన్న దెబ్బలు తగులుతాయి మీకు చదువు విషయంలో. అంతేకాకుండా మీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితి కూడా కొద్దిగా ఆవిడకి మెడిసిన్స్ వాడవలసి వస్తూ ఉంటుంది, డాక్టర్ని కన్సల్ట్ చేయవలసి వస్తుంది. ఆవిడ కూడా చిన్న ఏదో ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది. అంతేకాదండి, మీకు వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ స్టేటస్ ఏం బాగుండదు. కొద్దిగా కుజశనులు కలిసి ఉన్నారంటే ఆ పొలాలు నీటికి సంబంధించిన వ్యవహారాల్లో మీ పంటలు ఉండడానికి అవకాశం ఉన్నాయి. నీరు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఏదేమైనా మీ రాశి వారికి పంచమ స్థానం పర్ఫెక్ట్గా బాగుంది. అంటే మీ సంతానం విషయంలో బాగా డెవలప్ అవుతారండి. మీ పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్లో మీ ఎక్స్పీరియన్స్లు రీత్యా ధన సంపాదన బాగా ఉంటుంది. అంతేకాకుండా కొంతమంది పొలిటికల్ రంగంలో పదవుల కోసం ఎదురు చూసే వాళ్ళకి, పదవుల కోసం ఆశించే వాళ్ళకి ఖచ్చితంగా ఆ అవకాశాలు మీకు వస్తాయండి. మీ పదవులు అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా గురు ప్రభావం వల్ల సాహిత్య రంగంలో బాగా, కళారంగం ఉంటాం కదా, కళారంగంలో సాహిత్య రంగం బాగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటే లేకపోతే బ్రహ్మాండంగా ఉందండి. అంతేకాకుండా 7వ భావాన్ని శుక్రుడు చూస్తున్నాడు, గురుడు చూస్తున్నాడండి. 7th హౌస్ లార్డ్ 7th హౌస్ చూసుకోవడం వల్ల మీకు హార్స్ రైడింగు, హార్స్ విద్య, గుర్రపు విద్య, గుర్రాలు ఎక్కే ఇది మీకు ఫస్ట్ పాయింట్ వస్తుంది. ఫస్ట్ పాయింట్
అంటే హార్స్ రైడింగ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సెకండ్ పాయింట్ ఏంటంటే భార్యాభర్తలు అనురాగ దాంపత్య జీవితం ఉండి తీరుతుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతుంది. కొత్త కొత్త వెంచర్స్ స్టార్ట్ చేస్తారు. కొత్త కొంతమందిని భాగస్వాముగా చేర్చుకుంటారు. పర్ఫెక్ట్. ఏదేమంటే భాగ్యంలో ఉన్న రాహు గురుదృష్టి ఉన్నంతకాలం హాయిగా ప్రశాంతంగా ఉంటారు. మీ నాన్నగారికి బాగుంటుంది. భాగ్యస్థానంలో గురుదృష్టి ఉందంటే మీ నాన్నగారికి పర్ఫెక్ట్గా బాగుంటుంది. ఆయన చాలా బాగుంటుంది. బహుశా ఫారెన్ కంట్రీస్ వస్తారు ఆయన, మీ నాన్నగారు మిమ్మల్ని చూడడానికి. అది అవ్వచ్చండి. అదే ఉన్నతమైన విద్య రీత్యా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విదేశాల్లో మీరు ఉంటారు. విదేశాలు వెళ్ళిపోయినంత మాత్రాన పిల్లలు పంపించేసిన మాత్రాన తప్పేం కాదండి. అది మంచిదే. మనల్ని చూడడానికి వస్తూనే ఉంటారు. సరే తప్పు మళ్ళీ మాట్లాడుకుందాం అంతా. ఈ రాహు ప్రభావం వలన ఉన్నతమైన విద్య బాగా వస్తుందండి. అంతేకాకుండా గంగా స్నానాలు చేయడం కూడా అవకాశం ఎక్కువ. భాగ్యంలో ఉన్న రాహు విమానాలు తిప్పుతూ ఉంటాడు కదండి, భాగ్యస్థానము. అదొక మీకు బాగానే ఉంది. ఆ రాహు ప్రభావం వల్లనే మీకు కంప్యూటర్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి, అలాగా కొంతమందికి ఏమో సాఫ్ట్వేర్ రంగంలో బిజినెస్ల గురించి చెప్తున్నాను నేను. బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఉంటారు. 10th భావంలో శని వక్రగతిలో ఉన్నాడంటే మీకు ఒక విధంగా మంచివాడు కాదండి. అంటే అష్టమాధిపత్యం వచ్చినటువంటి శని మంచివాడు కాదు. కానీ కోణాధిపత్యం వచ్చినటువంటి శని మీకు మంచి కేంద్రంలో ఉన్నాడు. అక్కడ మంచి చేస్తాడు. అది కళ. అర్థమైంది కదా మీకు? అంటే ఎప్పుడైనా సరే పాపులకి కోణాధిపత్యం వచ్చి కేంద్రంలో ఉండాలి. అది యాక్చువల్లీ శని మంచివాడు కాదు. కానీ కోణాధిపత్యం వచ్చింది కూడా శుభుడయ్యాడు. ఆయన ఉండి కేంద్రంలో ఉన్నాడు కూడా మంచి శుభ ఫలితాలే ఇచ్చి తీరుతాడు. అమ్మయ్య. ఎందుకని? ఎందుకంటే వక్రగతిలో ఉన్నాడు కదండి. 13వ తారీఖు నుంచి శని వక్రగతిలో ఉంటే చీల్చి చెండాడుతూ అంటారు కదా. అమ్మ బాబాయ్, చాలా భయపడ్డాం కదండి. ఆయన ఫలితాలు తారుమారుగా చేసేస్తుంటాడు అనమాట. మనం ఊహించాం. అలా ఉంటాయన్నమాట ఆయన శనీశ్వరుడు. అందుకని శనీశ్వరుడు ఎప్పుడు పూజించాలండి. మర్చిపోకండి. మీరే కదా, నేను కూడా మర్చిపోకూడదు. అంటే అంత అద్భుతంగా ఆయనకి శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయించుకుంటూ, అదే తిరునల్లారు సరదాగా అక్కడికి వెళ్తూ మనకి శనీశ్వరుడు దేవాలయం సందర్శిద్దాం. అది పక్కన పెడదామండి. ముందర దశమస్థానం శని ఉండదు కాబట్టి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు వచ్చి తీరుతాయి. అది ఖచ్చితంగా అది ఆల్మోస్ట్ అది కరెక్ట్ అయి ఉంటుంది, అవుతుంది కూడా. శని బలంగా ఉన్నాడు. అలాగే మిమ్మల్ని ఉన్న ఊరు నుంచి విదేశాలకు వెళ్ళడానికి తీసుకెళ్ళిపోతాడు, ఉన్న మాతృభూమిని వదిలి. అలాగే వ్యవసాయ రంగంలో బాగా నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకుంటారు ఉంటాయి. అదొకటి గొప్ప అవకాశం ఉంది. దశమంలో చేరినాడంటే గ్రామానికి అధికారం, అయితే గ్రామానికి ప్రజా అభిమానాలు పొందడమో, ఒక మీకు ఏదో లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. బహుశా మీరు పొలిటికల్ రంగంలో ఉండి తీరుతారు. అందుకే కదా ఇంట్లో చెప్పింది పదవులు వస్తాయని చెప్పింది సరా. కారణం అదే శనీశ్వరుడు, దశమ శని. కోల్ రంగంలో ఉన్న వాళ్ళకి, అదే ఫార్మా రంగంలో ఉద్యోగస్తులు అందరికీ చాలా బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు ఉన్నారు కదా, వాళ్ళు ఇక్కడ అద్భుతంగా ఉంటుందండి. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. భాగ్యస్థానం, రాజ్యస్థానం బాగుంది. నేను ఇంకో పాయింట్ చెప్పాను చూసారా, కోణాధిపతి కేంద్రంలో ఉండడం కరెక్టే. అది కూడా పాపి శనీశ్వరుడు. ఈ కరెక్ట్ కాబట్టి శనీశ్వరుడు యోగిస్తాడు అని క్లారిటీగా చెప్తున్నాను. ఎందుకంటే శనీశ్వరుడు చెప్పేయడం కాదు కదా. సరేనండి, శుక్రుడు కూడా మీకు 12వ భావంలో ఉన్నాడు. 12వ భావంలో శుక్రుడు విదేశ పర్యటన చేయిస్తాడండి. పంచమాధిపతి కూడా అయ్యాడు. 12th హౌస్లో 12వ భావంలో కూడా ఉన్నాడు. విమల యోగాన్ని కూడా ఇస్తాడు. అంటే మంచి మంచి డ్రెస్సులు ఇవ్వడము, సన్మానాలు జరగడము, దైవ దర్శనాలు చేసుకోవడము, అమ్మవారి పీఠాలు దర్శించుకోవడము, ఇవన్నీ మీకు అన్నీ మీకు ఎదురు వస్తూ ఉంటాయి అనమాట. అవన్నీ అంత బాగుందండి. చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉంది. ఏదైనా మిథున రాశి వారికి బాగా పూజించవలసిన దేవుడు. ఎందుకంటే 29వ తారీఖు వరకు కాలసర్ప దోషంలోనే ఉన్న ప్లానెట్స్ అన్నీ కూడా. సో రావుకి ఎదురు పూజించుకోవడం వలన, శనీశ్వరుడిని అత్యంత ప్రేమతో పూజించడం వల్ల, అలాగే ఆంజనేయ స్వామి దర్శనం వల్ల కూడా మీకు మంచి జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ సూచనలు, పరిహారాలు, రెమెడీసు అంటాం కదండి, ఏంటి ఖచ్చితంగా ఉన్నాయండి. ఎందుకంటే మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా ఈ జూలై నెలలో మాత్రం టఫ్ పీరియడ్ అని చెప్తాను నేనైతే. కొంతమందికి బాగుంటుంది. ఎందుకంటే శనీశ్వరుడు వక్రగతిలో ఉండడం వల్ల ఎవరికి కూడా యోగించడండి ఆయన. అంటే చెడు గ్రహాలు వక్రిస్తే చెడు ఫలితాలు అధికంగా ఇస్తారు అంటాం. మీరు భయపడడానికి కోసం చెప్పట్లేదండి. కాబట్టి శనీశ్వరుడు ఫస్ట్ పాయింట్, ఆయన వక్రగతిలో ఉన్నాడు. రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ పొజిషన్స్ అన్నీ ఉండిపోయాయి. కుజుడికి శని దృష్టి ఉంది. సో ఇదొకటి చాలా ఇబ్బందికరమైన వాతావరణం.
సో ఈ మూడింటి యొక్క ప్రభావం చాలా ఉందండి. అందుకనే 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచన ఏంటంటే ఫస్ట్ శనీశ్వరుని తైలాభిషేకాలతోటి ఆయనని సంతోషపరచడమే. శనీశ్వరుడికి నమ్మకతమ్మకాలతో కొన్ని చాలా ఉన్నాయండి. అవి శనీశ్వరుడి పూజ చేసుకోవడం వలన, తైలాభిషేకాలు చేసుకోవడం వలన, శనీశ్వరుడికి చుట్టూ 11 ప్రదక్షిణ చేయడం వలన, వస్త్రం సమర్పించడం వలన, ప్రతి శనివారం దర్శించుకోవడం వలన శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు పోతాయి. సెకండ్ పాయింట్, శనీశ్వరుడికి బాగా ప్రభావం తగ్గాలంటే ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించవలసిందే. మంగళవారం కానీ శనివారం కానీ చెప్పదగ్గ సూచన, ఖచ్చితంగా మీరు పాటించండి మీ అన్ని రాశుల వాళ్ళు. తర్వాత మూడో పాయింట్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అఖండ దీపారాధన చేసుకోవడం వలన శనీశ్వరుడు వచ్చే దోషాలు పోతాయి. నాలుగో పాయింట్, శివుడికి అత్యంత పవర్ఫుల్ గాడ్, ఆయనకి తైలాభిషేకాలు చేసుకుంటూ మల్లెపూలతోటి అభిషేకం మల్లెపూలతో పూజించడం వలన, మారేడు దళాలతోటి తులసి మాలతో పూజించడం వలన శనీశ్వర స్వామి సంతోషించి మనకి మంచి కలిగేట్ చేస్తుంటాడు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే గాయత్రి మంత్రం. ఎవరైతే గాయత్రి మంత్రం ఎవరైనా చేయించండి, 100 నిమిషాలు చేసే వాళ్ళకి, తల్లిదండ్రులను పూజించే వాళ్ళకి, గురువు గారిని సేవ చేసుకునే వారికి, అలాగే వేదశాస్త్ర పండితులకి పూజించే వాళ్ళకి, శాస్త్రజ్ఞులకి, వేదశాస్త్ర వాళ్ళకి, అలాగే పేదలకి ఈ పూజ అంటే ఫైనాన్షియల్ హెల్ప్ చేసే వాళ్ళకి శని వల్ల వచ్చే దోషాలు తగ్గుతాయి. సరే, యోగాసనాలు కూడా ఇంపార్టెంట్ అండి, ఆయనకి ఇష్టం. ఇంకోటి ఏంటంటే కుజుడు కూడా ప్రభావం కుజుడి మీద ఉంది, శని యొక్క ప్రభావం కుజుడి మీద కూడా ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన నిరంతరము చేసుకోవాలండి. రాహుకేతుల యొక్క ప్రభావం కూడా తగ్గాలంటే అమ్మవారికి, సుబ్రహ్మణ్య స్వామి వారికి, వినాయకుడికి పూజ చేసుకోవాల్సిందే. సో శని కుజుడు చూసుకోవడం వలన యాక్సిడెంట్స్ తప్పాలి అంటే మాత్రము కుజుడిని పట్టుకోవాల్సిందే. కుజుడు యాక్సిడెంట్స్ని తప్పించేవాడు కూడా ఆయనే కాబట్టి కళ్యాణాలు చేయించుకోవడము, తులసి మాత కంటే ఆయనకి మల్లెపూలతో పూజ చేయడం అండి. చాలా ఇప్పుడు మల్లెపూలు వస్తాయి కదండి, మల్లెపూలతో పూజ చేస్తే చాలా ఇష్టం ఆయనకి, అద్భుతమైన ఫలితం అండి. మల్లెపూలు దండైనా సరే వేయడం వల్ల, స్వామికి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించడం వల్ల, శనీశ్వరుడు దృష్టి కుజుడికి ఉండడం వల్ల ఆ అపవాదులను తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా 12 రాశుల వారికి ఉండడానికి అవకాశం ఉంది. సో విధంగా మీకు చేతనైనంత వరకు మీ పూజలు చేసుకోండి, మంచి ఫలితాలు పొందండి.